ఒక మనిషికి ఉన్న ఫ్రెండ్స్ని బట్టి వాడు ఎటువంటి వాడు మనం చెప్పొచ్చు. కానీ నా ఫ్రెండ్స్ని చూసి మాత్రం నా గురించి మీరేమనుకోవద్దు. వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి కూడా నేను సరిపోను, ఎందుకంటే వాళ్ళంతా ఎదవలు. ఏంట పండురా టెలిగాను నా ఫిగర్ కి ఎవడో బీటే చేస్తున్నాడు రా. ఎవడా వాడు? అరే Diana, I want to talk with you personally. Where are you? Really, I'm waiting for you for past 2 hours. I called you and nobody. Really, Diana, I love you. I'm waiting for you there, but nobody are there. Very bad. No, Diana, I'm not. Okay. If you are interested, you can come with me on my bike. Can we go for disco? Stupid. Darling, Diana, darling. And when you see your baby leaving, Oh, shut. Excuse me. ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు. ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ. ఓల్డ్ స్టూడెంట్ గా నన్ను ఈ కాలేజీలో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో డానీ ఒకడు. కొట్టురా కొట్టు. నోటీస్ బోర్డులో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి ఓడు నవ్వుతున్నాడు. స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు. అందరూ ఆ వాసు గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. వాసు బీబీసీ గారు వస్తున్నాడు రా. ఇవాళ ఏం న్యూస్ చెప్తాడా? అయ్యి బాబు ఈ టెన్షన్ ఏంట్రా? మా ఆ డేని గారి మనుషులు వాసు గారికి మేపేస్తున్నారా? వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు. చూసావడని మనం ఉన్నామని తెలిసి కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్కి వెళ్తున్నాడు. పిలవరా వాడిని. ఏంట్రా సీనియర్స్ ని చూసుకోవడా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు? బలిసిందా? సారీ సార్, ప్రాక్టీస్ కి టైమింగ్ సార్. ఏంట్రా అటు చూస్తున్నావు? ముందు కొడితే వాళ్ళు వస్తారా? రమ్మను. పిలవరా నీ గ్యాంగ్ ని పిలవరా. రేయ్ వాడొస్తే చెప్పండి. ఈ క్యాంటీన్ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరు వదిలి పొమ్మని చెప్పండి. చెప్పరా చెప్పు. ఎక్కడ్రా మీ వాసు? బాస్కెట్బాల్ ఆడమంటే ఫుట్బాల్ ఆడతావేంట్రా? బుద్ధి లేదురా నీకు? ఏంటి తమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట? ఏంటంత టెన్షన్ ఉన్నారు? నేను రివెంజ్ కోసం రాలేదమ్మా. కాలేజ్ అన్నాక విను మామూలే. మనకు కొంతమంది నచ్చరు, వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. నాకు వీడి హెయిర్ స్టైల్ నచ్చలేదు, అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? లయోలా కాలేజ్ సెక్రటరీ. రే, ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను. అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నావు. చూడు, ఈ కాలేజీలో నువ్వు నేను ఒక్కడే మిగలాలి. ఎప్పుడు వెళ్తున్నావు? ఏమైనా కిరణ్, పొద్దున్న నువ్వు అమ్మాయి కారు కట్టడం నాకేమైనా నచ్చలేదురా. అమ్మాయిల గారు కట్టుబడపోతే అబ్బాయిల గారు కట్టుబడతామంటారా? అందమైన అమ్మాయిలు కట్టుబట్టడం ఉందా సరదా? ప్రధానికి నువ్వేదో ఒకటి చెప్తావు. అయినా మన దావన మన బాకా మనకెందుకు వచ్చిన గొడవరా? రాయ్ ముందు నీ గొడవపు. ఇదిగో వంకాయలు బ్రహ్మాండంగా తరిగాను. ఎలా వేపుతావేమో అదిరిపోవాలి, తిన్నవాడు బెదిరిపోవాలి. ఏమిటయ్యా ఇది? చదువుకునే కుర్రాళ్ళు చదువు మానేసి ఎందుకయ్యా శ్రమంతా? ఏమండి నాన్నగారు మీరు కూడాను? చేసేవాళ్ళకి చేతనవ్వాలి కానీ వంట చేయడం శ్రమ ఏంటి? వెరీ ఈజీ. నిజమే బాబాయ్, ఎంతోటి వంట చేసి ఆడవాళ్ళు ఏదో కష్టపడిపోయినట్టుగా పెద్ద పోజు పెడతారు కానీ అదంతా యాక్టింగ్ రా. అసలు నిజం చెప్పాలంటే స్పోర్ట్స్ కంటే గేమ్స్ కంటే ఇదే ఇంట్రెస్టింగ్ ఐటమ్. సరేలే, నీ ఫ్రెండ్ ఏం చెబితే దానికి చదివినతోమని తాళం వేయడమే నీ పని. మంచి స్నేహితులు దొరికావు. నాన్నగారు ఇక మీరు నిశ్చింతగా ఉండండి. నలుడు భీముడు కలిశారు, నలభీమ పాకం తయారవుతుంది. వివాహ భోజనంబు వింతైన వంట కంబు వియాల వారి విందు. మురళి ఏంట్రా ఏమైందిరా? నాన్నగారు బర్ణాలు తీసుకురండి. చెప్తూనే ఉన్నాను. అలమర్లో ఉంది, అలమర్లో. ఎందుకు అంత తొందర? ఏం కొమ్మనిందని?
అయినా నిన్నని ప్రయోజనం ఉందిలే, ఆ ముక్కలు జరిగిన వాడిని నేనే వేయించొచ్చుగా. అబ్బబ్బా ఇప్పుడు ఏమైందిరా ఊరికే కంగారు పడిపోతావు? ఇదేమన్నా పెద్ద గాయమా? గాయం కదని నువ్వు చెప్తే సరిపోయిందంటే, కాగి నూనె పడితే ఎంత గాయం అవుతుందో నాకు బాగా తెలుసు. ఇదిగో రాయ్. కిరణ్, ఎవరూ లేని అనాథన్ నన్ను స్నేహితుడిగా చేరతీసి మంచి చెడు చూడటమే కాకుండా ఒక అన్నగా నా కోసం తాపత్రయపడే నువ్వు, నీతో పాటు నన్ను తన సొంత కొడుకులా చూసుకునే బాబాయి దొరకటం నిజంగా నా అదృష్టంరా. మురళి, నిజానికి నీలాంటి స్నేహితుడు దొరకటం నా అదృష్టం. ఎందుకు తెలుసా? ఎవరికైనా దెబ్బ తగిలినా గాయమైనా అమ్మ అనో నాన్న అనో పిలుస్తారు, కానీ నువ్వు కిరణ్ అని పిలిచావు. నువ్వు మీ అమ్మా నాన్నల కంటే కూడా నన్నే ఎక్కువగా అభిమానిస్తున్నావు అనమాట. ఎక్కడో పురాణాల్లోనూ కథల్లోనూ వినటమే తప్ప ఈ రోజుల్లో మీలాంటి స్నేహితులు నేను ఎక్కడా చూడలేదయ్యా. ఇలాగే 10 కాలాల పాటు ఒకరికొకరు తోడుగా ఉండండి. వెళ్ళి మీ పని చూసుకోండి, చదువుకోండి. నేను వంట చేస్తాను. నాన్నా, ఏంటి నాన్న? అనితని లంచ్కి రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది, తనే వంట చేస్తానని నడుపు బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? ఆ నాన్న, నాకెందుకు నాన్న ఇంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? నేను నీకేం ద్రోహం చేశాను? నువ్వు ప్రాణత్యాగాలు ప్రాణత్యాగమా? ఉడికడుతున్నావు. అనిత అనిత అంటున్నావు? నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న, ఆ. ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో, ఆ. చచ్చిపోతారు. ఆ. బాంబు పేలి చచ్చిపోతారు, ఆ. యాక్సిడెంట్ అయిపోతారు. ఆ. కానీ అదేం తమాషాను, ఆ. అనిత వంట తింటుంటే ఆ. మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపాగట. అమ్మో, అంత టాలెంటా? అయ్యో, చాలా టాలెంట్. చేయక్కర్లేదు. ఏదో ఆడ మనిషిలే నిల్లు కదా అని కమ్మగా వండి పెడదాం అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బోడి లక్ష నాకేం అక్కర్లేదు. ఏయ్! గుడ్ బై. అరే, ఆ అమ్మాయి అన్నం బాయ్. తినకుండా అరే ఆపరా. అరే, తను ఎలా ఆపాలో నాకు తెలుసు నాన్న. నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి No, చూపించు. no, 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 hey, hey. Come on, come on. ఆ ఫోటో ఇచ్చారా? అరే, ఏమ్మా, అరే, దూకదు. అరే, పడిపోతావు. దూకి నాన్న, తన heart ఆడపిల్ల rate great కదా. ఏయ్, తప్పు రా, రా. Jump చేయి. Come on. Hey, 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 hey. Okay, okay, okay. Hey, hey, hey. Come on, you chicken, buck, buck, bike రా. Okay, ఏం చేస్తావు? చేసుకో. నిన్ను Hey, hey. అమ్మా! మా నాన్న కొట్టావా నిన్ను? నాన్న, ఉంగో. మీరే పడండి. నాన్న, don't kill me. going mad? I'll kill you. మర్యాదగా నా ఫోటో నాకు ఓ. ఇవ్వు. ఏయ్, ఇదిగో, ఇవ్వమంటుంటే. ఇవ్వు. Oh. ఈ ఫోటో చూస్తుంటే నాకు గాల్లో తేలుతున్నట్టుంది. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటూ నిన్ను. సారీ సారీ. ఐ లవ్ దిస్ విజయ్. థాంక్యూ థాంక్యూ. ఇట్స్ ఓకే. నేను ఎలా ఉన్నా చెప్పు. బాపు గారి పక్కన ఓ ఎర్ర కోతి పిల్ల లేవు? సారీ సారీ సారీ. అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు. ఆ. మిగతా గ్రంథం నేను నడిపిస్తా. నాన్న, ఏ నాన్న, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏమొచ్చుటానా? అది ఏమిటో అది? నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. పెళ్ళా? ఆ. ఎందుకురా ఎందుకురా ఇలా పగలబడి చూస్తున్నారు? నేనేమన్నా జోక్ చేశానా ఇప్పుడు? ఒరేయ్ నాన్న, చెప్పబాయ్. కొంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటావా? ఆ. పిచ్చి నాన్న, జోక్ కాకపోతే ఏంటి? అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? ప్రేమ? అరే, మళ్ళీ నవ్వుతారు. ఓకే. ఆపండ్రా. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్. క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెలు టైపా? కాదు. పోనీ అక్కా తమ్ముడు టైపా? కాదు. అయ్యి బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుద్దండి? మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆ. ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఆ. ఇది ఏది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే ఆ, నాకేం అర్థం కావడం లేదండి. ఒరే మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకోపో. వాడే కాదురా, అది మరి. ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తనకు నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా. సొసైటీ నమ్మింత సంవత్సరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిసిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్, విజయ్ కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. ఏయ్, stop it. అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నా. రేయ్, ఏమైందిరా?
డానియల్ గ్రూప్ నేను ఒక్కనే దొరికాను. పౌడర్ రాశారు. పద ఎక్కడికి? డానీ వాళ్ళ దగ్గరికి. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా. బాబు, ఈ జీవితానికి టిస్టులు చాలనా? అసలు నా బాడీ చిరిగిపోయిన కడ్డారైపోయింది. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడం కూడా పనికిరాను నాయనా. మగాడారా నువ్వు? 2 రోజులు అయితే కానీ చెప్పలేదు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు, వెళ్దాం. వద్దు అయ్యా. నేను చెప్తాను. 6-3-358-6 హిందీ నగర్ పంజాగుట్ట. ఒరే బీబీసీ నీ అయ్యా రే అయ్యా. ఏయ్, ఎందుకు భయం? నేను ఉన్నాను కదా, పద. అవును ఉన్నావు కదా. పద పద. ఏంట్రా హోలీ దొరుకుతుంది ఇక్కడ ఎందుకుంటారు? ఇక్కడ ఎక్కడ ఉంటుంది మావా? ఇప్పుడు వాసుగాడు వచ్చాడు. దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి. ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షంలో గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో, నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే ఒక్కడు కూడా రాడు. ఓ బంగి, నువ్వు వెళ్ళి పక్కన దాకో. నేను ఒక్కడనే వచ్చానుకో, నా మీద అటాక్ చేస్తారు. వాడు రాక నువ్వు అటాక్ చేస్తే పడైపోద్ది. అప్పుడు ఎక్కడైందిరా? గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళగలుగుతాం. అప్పుడు తెలుస్తుంది ఈ వాసి అంటే ఏంటో. ఓకే, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దాక్కో. మొదలు పెట్టినా నువ్వు రెచ్చిపో, నేను ఉన్నానుగా నీకు. ఓకే. ఏంట్రా దాక్కున్నారు? రాండ్రా, ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముద్ది మీద మీసం ఉంటే, మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రండ్రా. ఎవరైనా సరే వచ్చిన సవాల్ కమానని పడి. అన్నయ్య వాసు, వీడిని వదిలేసేవారు అక్కడ. బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో, కమాన్, ఈసారి కన్ఫర్మ్. వెళ్ళి ఉతికేద్దాం. అది ఈసారి వెళ్ళి కొట్టేద్దాం. కమాన్. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను నాన్న చంపేస్తారా రే? మామ 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 ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేనా? బిషా బిషా కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి? ఎలా ఎలా ఎలా? రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, 2 మటన్ ఫ్రైడ్ రైస్, 2 చికెన్ నూడిల్స్, 2 మటన్ నూడిల్స్, 2 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీరికి ఏం కావాలో అడిగి చెప్తా. వెళ్ళు. భరత్ సార్, మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి. ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా, ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా, పిచ్చిన ఎలా? మామా, ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడు, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది. ఎలా ఉంది? సూపర్ మామ. ఇప్పుడు ఆడరామా? కుమ్మి. హలో సార్, మీ అబ్బాయి సిగ్గుందా? అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు? పేరెంట్స్ కొంటానికి డబ్బులు ఉన్నాయి కదని పిల్లల కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కన్నోనే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే ఇచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరికే కనడా? ఏం చెప్పలేదు, అతనే ఇతను. ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏమడుగుతున్నాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి? ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చి వాళ్ళంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి? హెలికాప్టర్ సౌండ్. ఎవరు మినిస్టర్లు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట.
ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట, నువ్వు వెళ్ళి వాళ్ళని ఎక్కిస్తారు. వెళ్ళు. ఓ రామచంద్ర, ఆకలి ఆకలి ఆకలి. వచ్చే వచ్చాను. నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అని ఎంతసేపు కూర్చోమంటావురా? వచ్చేసా, పంచభక్ష పరమాణాలు తెచ్చేసా. జాగ్రత్త, మీ నాన్నకడైనా సర్వర్ గా పనిచేశాడా? సుందరంగా తెస్తున్నావు. కింద పడ్డా మొత్తం అయిపోతాం. అసలే ఆకలితో నకనకలాడిపోతున్నాం. నీకేం భయం లేదురా, నేను బ్యాలెన్స్ తప్పనుగా. ఒరే, క్లబ్ లో వెలగబెడుతున్నావు కదరా, ఇక్కడ కూడా ఎందుకు రండి డాన్సులు వడించా. ముందు పప్పు పప్పు. చిన్నప్పట్లో ముద్ద కలిపి నేను ఈ నోటికి అందిస్తాను, నువ్వు ముద్ద కలిపి నాకు అందివరా? అలాగేరా, అలాగే. ఒరే, నా చేతి ముద్ద నిన్ను ఇంకా ఇంకా పెద్దవాడిని చేయాలరా. అదేమిట్రా? వద్దురా, నా చేతి ముద్ద నిన్ను నేరస్తుని చేసి జైలు పాలు చేసింది. ఇప్పుడు మళ్ళీ ముద్ద పెడితే ఏ నేరం చేయిస్తుందో. ఏడ్చావులే, ఎన్నాళ్ళు జీవితంలో నేను గుర్తుంచుకుంది ఈ తీయటి జ్ఞాపకాన్నేరా. పెట్టు. ఇక రోడ్ల మీద జులాయిలా తిరిగితే నేను ఊరుకోను, ఎక్కడన్నా పని చేయాల్సిందే. పని చేయడానికి మన రెడీయరా, కానీ రౌడీ అని చెప్పి ఎవడు ఉద్యోగం వాడే. నేను పనిచేస్తున్న క్లబ్ ఓనర్ తో మాట్లాడతాను రా, అతని దగ్గరే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఎవర్రా అంత మంచి ఉద్యోగదాత? అదేరా, మన అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు వార్డెన్ కుప్పస్వామి. ఆయన మా క్లబ్ ఓనర్. ఒరే, వాడి దగ్గర పనిచేయడానికి నీకు సిగ్గులేదు? ఒరే, తప్పు చేస్తే అమ్మ తిడుతుంది, నాన్న 4 వడ్డిస్తాడు, అంత మాత్రం వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటావా? ఒరే ఆనంద్, నీలో అప్పటికి ఇప్పటికీ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ పోలేదురా. సరే, నీకోసం ఆ కుప్పస్వామి దగ్గరికి వెళ్తాను, ఓకే? ఒరే, నువ్వు చూస్తేనే ఇంత గొడవ జరిగింది, ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, డౌట్లేదు. ఏంట్రా మాట్లాడు, సైలెంట్ ఉన్నావేటి? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే డీబీసీ, అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా. ఒరే, నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్ప ఏంటత్రా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా. ఆహా. అరే బీబీసీ, అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? మావా, చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితేనే చెంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్. పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచివాడన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణాలైన ₹1,00,000 విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1,00,000? సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డి వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ చూడతారా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోలీసుల బదులు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు, కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్, సార్.
పంపించవా? యా. టైం ఎంత సార్? 8:15. ఏరా, నువ్వు గుడ్డేరా? నడవరా, పోలీస్ స్టేషన్లోనే. ఏమా నువ్వు? నడవరా, పదరా. ఏయ్, నడవరా, అవ్వేంట్రా, పేపర్లాగా నడవరా. ఏయ్, అమ్మో. ఇదిగో, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా, కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడ్రా నువ్వు? దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి తప్పేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డాడు, అసలు ఈ టైం బాగుంది. అయ్యా, తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ భలేవారండి. నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియదు. ఫ్రెండ్స్, ఇలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. నీ కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. నెక్స్ట్ టైం పోనీ. ఉషా రెస్పాండింగ్. ఓకే సార్, ఓకే సార్. మేడం, స్కోర్ ఎంత? స్కోర్ సారీ, రేడియో అనుకున్నాను. బాబు, బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నేను మొదలెట్టనా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మ ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ఏమయ్యా, చూడటానికి దుఃఖలా ఉన్నావు. ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులో సంపాదిస్తూ ఉంటే నువ్వు షోకు చేసి తిరుగుతావా? సిగ్గులేదు నీ బతుకు చెడ. ఏమైంది నీకో అలా కోపడతా పెట్టి? నేను బండి ఎక్కే ముందు చెప్పి నాకు వచ్చి 4 రోజులు పోతాయి, ఎన్నో కాదు. సిసి నీతో నాకేంటి అమ్మా? ఏ కలర్స్ పడారు? యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం, బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ టింట్ రప్పించాను. వెరీ నైస్. థ్యాంక్ యూ. అనిత, ఇక నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా? అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి? నా పెయింటింగ్స్ ఇక్కడ? ఎస్. ఏ జోక్ చేస్తున్నావా? నేను కాదు, నువ్వు చేస్తున్నావు. రైట్. ఏమిటిది? చూడు. విజయ్, విజయ్, వాట్ ఇస్ దిస్? నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలీదు. అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో ఎగురుకుంటూ వచ్చేస్తాయా? నేను ఫుల్లా కనబడతా నీకు? ప్లీజ్ బిలీవ్ మీ, అదే నాకు అర్థం కావడం లేదు. అదే అక్కడ ఫిక్స్ అయ్యి. ఏయ్, అదిగో ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్. ఆహా. వెళ్ళి అడుగుదావరా. నాకేం పని, నువ్వు వెళ్ళి అడుగు. ఐ వుడ్ లైక్ టు బైట్. ఐ సీ పేజెస్ తీసుకెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఆ రోజు నాతో కుదరదు అన్నారు, మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అదే నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు. విజయ్, నీ పెయింటింగ్స్ అని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు. నేను కుదరదన్నాను. ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు. ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు. టోటల్లీ హీ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో. ఈ క్రెడిట్ అంతా విజయ్దేనమ్మా.
తెలియటం లేదు. అప్పుడప్పుడు టేస్ట్ చేసి ఏడిపిస్తావు. అంతలోనే నాకు కావాల్సిన సాయం చేసి సర్ప్రైజ్ చేస్తావు. Really, really you are. You get so much for me. It's okay. Hey, come on. అందరూ చూస్తున్నారు. Hey, no, relax. Come on. Cheer up. Come on, give me 5. Thank you. Keep it up. Come on, relax. పార్వతి, ఇంత చిన్న విషయానికి తెగతింపులు చేసుకుందాం ఇది అనుకున్నావు? చిన్న విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న 2 అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కోరే ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను. మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. వస్తా. ఏమండి, ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్యగా ఉండలేను. ఆల్ రైట్. అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దిన నా మిత్రుడే నాకు ఎక్కువ. అతను బ్రతకాలి. అతను బ్రతికే నాలాంటి వాళ్ళు 100 మంది బ్రతుకుతారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను.